श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఈ కఠోపనిషత్తుకి సంబంధించి బ్రహ్మ విద్యాచార్యులు అంటే యమధర్మరాజు, ఆయనకి అలాగే నచికేతసుని ద్వారా ఇది వచ్చింది కాబట్టి వారికి. ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము 12వ శ్లోకంలో స్వర్గ స్వరూప ప్రదర్శన చేశారు. ఎవరు? నచికేత ఉవాచ అని చెప్పుకున్నాం. నచికేతుడు స్వర్గములో ఇలా ఉంటుంది. ఏంటుంది? స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. అంటే స్వర్గలోకంలో భయం ఉండదు, జరా ఉండదు, అంటే వృద్ధాప్యం ఉండదు, రోగభయం లేదు. అంతేకాదు నీ యొక్క పాలన అక్కడ ఉండదు, అంటే యముడి యొక్క భయం కూడా ఉండదు. ఇవన్నిటినీ కూడా తీర్త్వా అశనాయా పిపాసే, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శోకం ఉండదు, ఇవన్నీ లేకుండా చక్కగా మోదతే స్వర్గలోకే. అంటే ఈ వర్ణనంతా కూడా స్వర్గం గురించి చెప్తున్నాడా అనిపిస్తుంది, స్వర్గం గురించే చెప్తున్నాడు అనిపిస్తుంది. సామాన్య అర్థంలో తీసుకుంటే ఇక్కడ స్వర్గం అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ వృద్ధాప్యం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, పిపాస ఉండదు. కానీ నచికేతసుడు వయసు ఎంత? 13 సంవత్సరాలు. నిజంగా స్వర్గమే కోరుకోవాలి అని అంటే తర్వాత ఇంకా కొన్ని వరాలు యమధర్మరాజు ఇవ్వబోతారు. ఆ వరాల్ని తనను స్వీకరించి తీరేవాడు. కానీ వాటిని కూడా ఉపేక్షించి ఇంకొక 3వ వరం అడుగుతాడు. అవన్నీ 2వ వరంలో వస్తాయి. ఆ 3వ వరం దగ్గరికి వచ్చినప్పుడు యమధర్మరాజు ఎన్ని ప్రలోభాలు పెడతారు అనేటువంటిది అర్థమవుతుంది. ఆ ప్రలోభాల్లో ఈ స్వర్గలోకంలో ఏవేవైతే ఆశిస్తారో ఇంచుమించు అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. అంటే అలాంటి ప్రలోభాలకి లొంగేటువంటి వాడైతే ఇతను సార్థక నామధేయుడు అయ్యేవాడు కాదు. ఇతని నామధేయం యొక్క అర్థం ఏంటని చెప్పుకున్నాము. నచికేత అంటే అర్థం ఏంటి? నచికేత. విషయవాసనలు లేవు. విషయవాసనలే లేనప్పుడు స్వర్గభోగాల గురించి ఏం ఆసక్తి ఉంటుంది ఈ పిల్లవాడికి? అంత సార్థక నామధేయనటువంటి ఇతను స్వర్గం గురించి ఇంత ఎందుకు వర్ణించాడు? ఒక్క క్షణం ఆలోచించాలి. ఇతనికి నిజంగా స్వర్గం పట్ల ఆశ ఉంటే నచికేత అనేటువంటిది సార్థక నామధేయం అయ్యేది కాదు. సో అలాంటి నచికేతసుడు ఈ స్వర్గం గురించి వివరించాడు. అంటే ఇక్కడ సామాన్య అర్థం స్వర్గం అనేటువంటిది ఉపనిషత్తుల్లో చెప్పేటువంటిది హిరణ్యగర్భ ప్రాప్తి. హిరణ్యగర్భలోకము, సత్యలోకము, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం వెళ్తే ఏమవుతుంది? బ్రహ్మలోకం వెళ్తే వాళ్ళు కావాలనుకుంటే ఏదంటే అది అవుతుంది. కానీ ఇక్కడ బ్రహ్మలోకంలో వెళ్ళిన తర్వాత బ్రహ్మోపదేశం జరుగుతుంది. బ్రహ్మగారి సభలో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అక్కడ సమోదతే స్వర్గలోకే అని అంటారు. కానీ యాక్చువల్గా బ్రహ్మగారికి కూడా ఆయుష్కాలం ఉంది, ఆయనకి మోక్షం ఉంది. ఆయనతో పాటుగా అంటే ఆయన ఆయుష్కాలం అంతా కూడా అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మగారితో సహా వసించి బ్రహ్మగారితో పాటు మోక్షం పొందుతారు. బ్రహ్మగారికి మోక్షం ఉంటుంది. ఇది ఇంద్రుడికి కూడా లేదు మోక్షం. శివుడు, విష్ణువు వాళ్ళు మోక్షాన్ని ప్రసాదించగలరు. బ్రహ్మదేవుడు కూడా మోక్షాన్ని ప్రసాదించలేరు, ఉపదేశం చేయగలుగుతారు. సో బ్రహ్మలోకంలో బ్రహ్మజ్ఞాని పొందిన తర్వాత ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా తర్వాత వల్లీలలో వివరిస్తారు. సో ఈ హిరణ్యగర్భలోకం గురించి ప్రస్తావన అన్నమాట ఇది. ఈ ఉపనిషత్ అనేటువంటిది బ్రహ్మ విద్యా ప్రాప్తి సాధనం అని చెప్పి సంబంధ భాష్యంలో శంకర భగవత్పాదులు వారు చెప్పి ఉన్నారు. శంకర భగవత్పాదులు ఐహికమైనటువంటి సుఖ సాధన కోసం భాష్యం రచించలేదు. ఐహికమైనటువంటి సుఖ సాధన ప్రాప్తి కోసము ప్రయత్నం చేయమని చెప్పి సాధకులకి చెప్పలేదు. శాంకర భాష్యం అంతా కూడా అద్వైత పరంగా, అంటే తత్వం అసి, నీవు అదే అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మం నీవై ఉన్నావు, ఇంకొకటి లేదు. నాణ్యత్ పరతః నాణ్యత్ పరం కించిత్ అస్తి. ఇంత కూడా ఇసుమంత కూడా ఇంకొకటి లేదు లేదు లేదు, బ్రహ్మమే సర్వం.
సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇటువంటి అద్వైత సిద్ధాంతాన్ని శాంకర భాష్య రూపంలో అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించినటువంటి అర్థం ఇది, పర్పస్ ఇది, వాటి యొక్క ముఖ్యోద్దేశం ఇది అని చెప్పి రాసినటువంటి శంకరాచార్యులు వారు స్వర్గము అనంటే అదేదో అక్కడ ఇంద్రుడు ఉంటారు, భోగాలు ఉంటాయి, అప్సరసలు ఇత్యాది ఇంకేవేవో ఉంటాయి, కామధేను ఉంటుంది, కల్పతరు ఉంటుంది, ఏది కావాలంటే అది కోరుకోవచ్చు, ఏది తినాలంటే అది తినచ్చు. తిండి ఎవరికండి? ఆకలి ఉన్నవాడికి కదా. అసలు మధ్యలోకంలో మనందరికీ అసలు ఈ బాధలన్నీ ఎందుకున్నాయి? ఆకలి అనేటువంటిది భగవంతుడు మనకి తీసేసి ఉంటే ఎవరన్నా అసలు కష్టపడతారా? ఆకలి అనేది పెట్టలేదండి అనుకోండి కాసేపు. అప్పుడు మనందరం దేనికోసం కష్టపడతాం? ఎందుకు కష్టపడతారు? బ్రహ్మ అని తెలిస్తే కదా. ఈ ఆకలి అనేటువంటిది ఉంది కాబట్టి ఇదేదో బాధ అనిపించింది. తాపత్రయ నివారణార్థం మోక్షం అనేటువంటిది సాంఖ్యం చెప్తుంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి సాధనం సాంఖ్యకారికల్లో చెప్పినప్పుడు ఇది చెప్పాను నేను. అది ఎంతమంది విన్నారో నాకు తెలీదు. సో సాంఖ్యంలో ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం అని అంటే త్రివిధ దుఃఖం, త్రివిధ తాప నివృత్తి. 3 రకాల తాపాలు ఉంటాయి. ఏంటవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఇంకొకటి అధిదైవిక లేదా అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక అంటే మన దేహంలో కలిగేటువంటివి, రోగాలు ఇత్యాది. రోగాలు కానివ్వండి, భోగాలు కానివ్వండి, రెండు వైపులా ఉంటాయి. ప్లస్ మైనస్ ఈ దేహంలో కలిగేటువంటివి ఆధ్యాత్మిక లేదా స్వయంకృతాలు. ఆదిభౌతిక అంటే ఇతర జీవులతోటి, రోడ్డు మీద వెళ్తున్నారు, కుక్క వెంటబడి కరిచింది ఇత్యాదివి ఇతర జీవులతోటి కలిగేటువంటి దుఃఖం. మూడోది ఆదిదైవిక, పిడుగుపడింది, ఏదో నష్టం కలిగింది. అంటే మన ప్రమేయము లేకుండా, ఇతర జీవుల ప్రమేయం కూడా లేకుండా ఎలా సంభవించింది, ఎవరి ద్వారా సంభవించిందని చెప్పలేను. అది అంటే దైవము ద్వారా దైవ ఘటన అంటాం అంతే, ఇంకా అంతకంటే ఏం అనలేము. సో ఈ 3 రకాలు ఉన్నటువంటి ఈ 3ని తాపత్రయం అని కూడా అంటాము. తప్పింపజేస్తాయి కాబట్టి తాపములవి, తాపత్రయం. వీటినే త్రివిధ దుఃఖములు అని చెప్పి సాంఖ్యం చెప్తుంది. ఇంచుమించు దర్శన శాస్త్రాలన్నింటిలో కూడా నేను ఇదంతా కూడా కొంత వివరంగా దర్శన శాస్త్ర పరిచయంలో చెప్పి ఉన్నాను. యూట్యూబ్లో ఉన్నాయి, అవి తీసుకుని చూడవచ్చు మీరు. ఈ దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తియే మోక్షం. ఆ దుఃఖం అనేటువంటిది లేకపోతే అసలు మోక్షం గురించి ఎంతమంది ఆలోచన చేస్తారు? ఎవరో ఒకరు చెప్పారు, మేము మోక్షం గురించి ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం మాత్రమే సాధన చేస్తాము అని చెప్పారు. చాలా సంతోషం అది. కానీ నిజంగా అలా చేయగలిగితే చాలా గొప్పవాళ్ళే. ఇంతమంది అసలు భూమి మీద ఉన్నాం. అందరికీ మోక్షం వచ్చేసి ఉంటుంది. అసలు ఈ భేద దృష్టి ఉండదు. అప్పుడు భేద దృష్టి అనేదే ఉండదు ఇంకా దుఃఖ నివృత్తి అయిపోతే. సో ఇక్కడ అసనాయ పిపాస, ఆకలి దప్పిక ఏవి ఉండవు అని చెప్తున్నారు స్వర్గంలో. మరి స్వర్గం యొక్క వివరణ ఏంటి? ఏది కోరితే అంత తినచ్చు, ఎంత కావాలంటే అంత తినచ్చు, రోగం రాదు. రోగం ఎక్కడొస్తుంది? ఆత్మజ్ఞానం ఉన్నటువంటి అసలు రోగం ఏంటి, రోస్ట్ ఏంటి, ఏమి ఉండవు. సో ఇక్కడ చూడవలసినటువంటిది స్వర్గము అనేటువంటిది సామాన్య పురాణాల వర్ణితమైనటువంటి స్వర్గం గురించి ఆలోచన చేయకండి. పురాణాల్లోనూ కావ్యంలోనూ స్వర్గం గురించి వర్ణిస్తారు, అది కాదు ఇక్కడ. ఇది హిరణ్య గర్భలోకం లేదా బ్రహ్మలోకం తీసుకోవాలి. సో బ్రహ్మలోక ప్రాప్తికి సాధనమయ్యేటువంటి ఇంకొకటి ఏంటంటే ఉపనిషత్తులలో చెప్పేటువంటిది కర్మ ప్రాధాన్యత కాదు. ఇక్కడ అగ్ని విద్య అని చెప్పగానే, అగ్ని చైను అనగానే సామాన్య అర్థంలో ఏం తీసుకుంటాము? ఇదేదో యజ్ఞము అనేటువంటి అర్థంలో తీసుకుంటారు. అగ్ని కార్యంలో తీసుకోవద్దు. ఇది ఉపాసన మార్గం. సో ఆ అర్థంలో తీసుకుంటే ముందు ఇవ్వబోయేటువంటి వివరణ చక్కగా సరిపోతుంది. అంతేకాని ఇక్కడ ఏ ఇటుకలు పెట్టాలి, ఆ ఇటుకల సైజ్ ఏంటి, అగ్ని చైనం ఎలా చేయాలి, ఇవి సామాన్యంగా ఇష్టిలో చేస్తారు. సోమయోగం ఇక్కడ చేస్తూ ఉంటారు, చూసాను. సో ఆ ఇష్టిలో ఎటువంటి ముందు రోజు సూర్యాస్తమయం లోపల అగ్నిమథనం జరగాలి. ఊర్ధ్వారణి అధవారణిలో ఉపయోగించి వాటి ద్వారా అగ్ని ఉత్పత్తి చేసి
ఇది కూడా సూర్యాస్తమయం లోపల చేయాలి. సూర్యాస్తమయంలో చేసి మళ్ళీ సూర్యాస్తమయం లోపలే సంధ్యావందనం కూడా చేసుకోవాలి. అది చేసి ఆ తర్వాత ఇష్టి నిర్వహించి సోమయాగం తర్వాత అగ్ని చేయనం ఇవన్నీ చేస్తారు. సో అదంతా కూడా కర్మకాండ కిందకి వస్తుంది. సోమయాగ ఫలితం ఏంటంటే సోమరసం పీత్వా స్వర్గలోక ప్రాప్తి. వాళ్ళని సోమయాజి అంటారు. ఉన్నారు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఈ కాలంలో కూడా ఇంకా ఉన్నారు. ఇదైతే నిర్ద్వందంగా మనం స్వీకరించవచ్చు. అయినప్పటికీ నచికేతసుడు అడిగినటువంటిది ఈ కర్మకాండకి సంబంధించి స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది ఇక్కడ బ్రహ్మలోక ప్రాప్తి కిందనే తీసుకోవాలి మనం. సో ఆ బ్రహ్మలోక ప్రాప్తి సాధనమైనటువంటి విద్య గురించి ఇక్కడ అడుగుతున్నాడు. అది 13వ మంత్రంలో చెప్పారు. సత్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణే వరేణ. 2వ వరం కింద నాకు ఇది ప్రసాదించు. వృణే వరం రూపంలో నాకు దీన్ని ప్రసాదించు. ఇక్కడ అమృతత్వం అంటే అమరణత్వము. అమరణత్వం అంటే ఏంటి? ఆత్మజ్ఞాని ప్రాప్తి పొందినటువంటి వాడికి సహతరతి మృత్యుం, సహతరతి తారయతి అపి, అంటే తను తరిస్తాడు, ఇతరులని బ్రహ్మజ్ఞాన ఉపదేశం ద్వారా తరింపజేయగలుగుతాడు. సో అటువంటి విద్యని ఇక్కడ ఉపాసన. ఇది ఆత్మజ్ఞానానికి అంటే జ్ఞాన మార్గానికి కించిత్ కింది స్టెప్ అని తీసుకోవాలి ఉపాసన. ఈ ఉపాసనలో కూడా సాకార ఉపాసన, నిరాకార ఉపాసన 2 ఉంటాయి. ఇంకా ఇతను చిన్నపిల్లవాడు కాబట్టి ఉపాసనకి సంబంధించి సందేహము తెలుసుకోవటం కోసం అడిగాడు. ఈ నచికేత అగ్ని అనేటువంటిది తర్వాత ఎలా పేరు వస్తుంది అనేటువంటిది ఇందులో తెలుస్తుంది. సో ఇక్కడ 13వ మంత్రంలో అతను అడిగినటువంటిది సత్వం అగ్ని స్వర్గ్యం అధ్యేషి మృత్యో, స్వర్గం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధధానాయ మహ్యం. నాకు తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉంది, దాని గురించి నాకు చెప్పండి అని 13వ మంత్రంలో అడగటం జరిగింది. ఇంతవరకు నిన్న మనం చర్చించాం. ఈరోజు 13వ మంత్రము మృత్యోహ ప్రతిజ్ఞేయం, ప్రతిజ్ఞా ఇయం అంటే ఈ విధంగా మృత్యు అంటే యమధర్మరాజు అనేటువంటిది సామాన్యంగా తీసుకోవాలి. కానీ నిజానికి ఇంతమంది లేరు. ఇంద్రుడు, యముడు ఇవన్నీ కూడా ఒకే పరమాత్మకి సంబంధించినటువంటి డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ అని తీసుకోవచ్చు. కాకపోతే పురాణాలలోనూ స్మృతులలోనూ ఇలా భిన్నమైనటువంటి విధానాలు చూపించి అందరికీ సులభంగా అర్థం కావటం కోసం చెప్పడం జరిగింది. దాన్ని స్వీకరించి ద్వైతము, విశిష్టాద్వైతము ఇవి సులభంగా అర్థమవుతాయి. ఆ సిద్ధాంతాలు రావటం జరిగింది. కానీ శంకర భగవత్పాదులు ఎక్కడ కాంప్రమైజ్ కారు. దీనికి ఇంకా కొంచెం మూలంకి వెళ్ళి చూస్తే గౌడపాదీయ కారికలు వేటికైతే ఈయన భాష్యం రాశారు మాండుక్య ఉపనిషత్తులో అవి ఆధారం అని కూడా తీసుకోవచ్చు. ఇంకా గౌడపాదాచార్యులు వారి కారికల దగ్గరికి వెళ్తే అసలు ఆయన మాయా లేదు, మిథ్య లేదు, ఇంకొకటి లేదు, అసలు ఉన్నది ఒకటే, మిగతా అసలు ఇంకేమీ లేదు, బ్రహ్మం ఒక్కటే సత్యం, ఇంకొకటి రెండోది లేదు, అసలు ఇంకా అధ్యాస లేదు, ఆభాస లేదు, ఏమీ లేదు, ఏ రభస లేదు, ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే, నువ్వు లేవు, నేను లేను, ఏం లేదు. అది గౌడపాదాచార్యులు వారిది. అది ప్రౌఢంగా ఉంటుంది. దాన్ని సులభతరం చేశారు భగవత్పాదుల వారు. అందుకనే శ్రద్ధగా చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. చదివినటువంటి వాళ్ళకి శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా ఈ అద్వైతాన్ని గ్రహించగలుగుతున్నారు. సో ఇప్పుడు మృత్యు ఏం చెప్తున్నారు? ఇది 14వ ఉపనిషత్ మంత్రము. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తి మధో ప్రతిష్టాం విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. పదచ్ఛేదం ఇలా ఉంటుంది. ప్రతే బ్రవీమి తత్ ఉ మే నిబోధ స్వర్గ్యం అగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తిం అధో ప్రతిష్టాం విద్ధి త్వం ఏతం నిహితం గుహాయాం. ఈ నచికేత ఈ స్వర్గాన్ని చేరుకునేటువంటి అగ్ని విద్య ఏదైతే ఉందో, ఇక్కడ అగ్ని అంటే అగ్ని విద్య కింద తీసుకోవాలి. ఈ అగ్ని విద్య ఏదైతే ఉందో నేను
సంపూర్ణంగా తెలిసి ఉన్నటువంటి వాడిని. దీని గురించి నాకు చక్కగా తెలుసు, వివరంగా తెలుసు, సందేహం ఏమక్కర్లా. నేను దీన్ని ఉపదేశిస్తాను నీకు. నేను ఎలా ఉపదేశిస్తానో దాన్ని నీవు సమ్యక్ అంటే చక్కగా సమాహిత బుద్ధితోటి విను. దీని ద్వారా అనంతలోక ప్రాప్తి. అనంతలోక ప్రాప్తి అంటే ఇక్కడ స్వర్గలోక అనేటువంటిది సామాన్య అర్థమైతే బ్రహ్మలోక ప్రాప్తి అనేటువంటిది ముఖ్య అర్థము. కాకపోతే అది స్పష్టంగా ప్రత్యక్షంగా చెప్పరు. ఇలాంటివన్నీ కూడా విచారణ ద్వారా, శ్రవణం ద్వారా మనకి అర్థమవుతాయి. సామాన్య అర్థంలో చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి అనే చెప్తారు. ఈ అనంతలోకం అంటే బ్రహ్మప్రాప్తి. ఈ బ్రహ్మ ఎవరు అని అంటే హిరణ్యగర్భుడు. ఈ హిరణ్యగర్భుడే ఆకాశము, ఆకాశాత్ వాయు, వాయు నుంచి మళ్ళీ అగ్ని, తేజస్సు నుంచి జలము, జలం నుంచి పృథ్వీ, ఇలా పంచభూతాలు, తర్వాత సృష్టి, ఇదంతా పంచభూతాత్మకమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి తర్వాత విరాట్ అనిపించుకుంటాడు. అంటే విరాట్ పురుషుడు స్థూల శరీరధారి. ఇదంతా ఎవరిది అంటే హిరణ్యగర్భుడిది. ఆ హిరణ్యగర్భుడే బ్రహ్మ అంటాం మనం. ఆ హిరణ్యగర్భ లోకము ఎక్కడుంది? ఇది హిరణ్యగర్భలోకం ఈ జగత్ ప్రాదుర్భవం కంటే పూర్వం ప్రాగేవ అస్తి తత్. అంతకంటే ముందే ఉన్నటువంటి లోకము ఎంత పరిమాణంలో ఉంది అని చెప్పగలము? ఎక్కడుందంటే ఏం చెప్తారు? మొత్తము ఆవరించింది. ఆవరించినటువంటి హిరణ్యగర్భం అనంతలోకము అని చెప్పారు. అక్కడ చెప్పడంలోనే విశేషణం ఏంటంటే అనంతత్వం అక్కడ. సో అటువంటి అనంత లోకానికి అంటే ఆ బ్రహ్మలోకానికి చేరుకునేటువంటి ఉపాసన మార్గం ఇది. అనంతలోకాప్తి మధోప్రతిష్టాం విద్ధి. తెలుసుకో నాయన. త్వం ఏతం నిహితం గుహాయాం. దీనికి ఆధారం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేయాలండి. ఆ యజ్ఞం చేయాలి అంటే అగ్ని కావాలి. ఆ అగ్నిని ప్రతిష్ఠించడానికి ఒక యజ్ఞకుండం ఉండాలి. అగ్నికుండంలో ఆ అగ్ని కార్యం చేస్తాము. మరి ఈ ఉపాసనా అగ్నిని ఎక్కడ ప్రజ్వలింపచేయాలి? ఎక్కడ ఉంటుంది ఇది అంటే నిహితం గుహాయాం. గుహ అనేటువంటిది దాంట్లో ఉంది. ఎక్కడుంది ఈ గుహ అంటే ఇప్పుడు మనం గుహని వెతుక్కుంటూ తిరిగితే ఏదో గుహలో మనకు దొరుకుతుందా? బుద్ధి గుహ. నీ బుద్ధి ఎందే ఉంటుంది నాయన ఇది. అంటే బుద్ధి ద్వారా ఉపాసన అనేటువంటి అగ్నిని ప్రజ్వలింపచేస్తే హిరణ్యగర్భ లోక ప్రాప్తి, అదే అనంతలోక ప్రాప్తి అని యమధర్మరాజు దాని గురించి చెప్తారనమాట. బుద్ధి రూప గుహలో ఉంటుంది అని. సో ఇక్కడ శాంకర భాష్యము ఈ మంత్రానికి ప్రతే తుభ్యం ప్రబ్రవీమి. నాయన నేను నీకు చెప్తాను. యత్ త్వయా ప్రార్థితం, నీతోటి ఏదైతే ప్రార్థింపబడిందో, అడగబడిందో రెండో వరంగా, తత్ ఉ మే మమ వచస నిబోధ బుద్ధ్యస్వ ఏకాగ్రమనాహ. బుద్ధి అందే ఉంటుంది, నీ బుద్ధిని ఆశ్రయించే ఉంటుంది. ఏకాగ్ర మనస్సుతోటి నీవు దీన్ని గ్రహించు. సన్ స్వర్గ్యం అంటే స్వర్గాయ హితం, స్వర్గ సాధనం అగ్నిం. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. స్వర్గ సాధనం అంటే అనంతలోకం అని చెప్పుకోవాలి. అనంతలోకం అంటే అదే హిరణ్యగర్భలోకం అని చెప్పుకోవాలి. హిరణ్యగర్భలోకం అంటే అదే బ్రహ్మలోకము. అనంతమైనటువంటిది, అంతా కూడా నిండినటువంటిది. అనంతం అంటేనే అక్కడ అర్థమవుతుంది అంతము లేనిటువంటిది. నా అంతం అనంతం. హే నచికేత, నీవు దాన్ని చక్కగా గ్రహించు. ప్రజానన్ అంటే విజ్ఞాతవాన్. అహం అంటే నేను దీన్ని తెలిసినటువంటి వాడిని, సమ్యక్ తెలిసినటువంటి వాడిని. సన్ ఇది అర్థం అంటే నేను దీన్ని తెలుసుకున్నటువంటి వాడిని, నాకు ఇది తెలిసినటువంటి విషయము. ప్రబ్రవీమి తత్ నిబోధేతి చ, తెలిసినటువంటి వాడిని, దాన్ని నిబోధేతి చ, నేను దాన్ని నీ గురించి వర్ణిస్తాను అంటే వివరిస్తాను. ప్రజానన్ అంటే జాన్నేవాల, ప్రకర్షేణ జానాతి ప్రజానన్. శిష్యబుద్ధి సమాధానార్థం
వచనం. ఇది నీవు బుద్ధిమంతుడుగా చక్కగా సమాహిత కర్ణికి అంటే నీ బుద్ధిని ఏకాగ్రపరచు అని చెప్పి చెప్పడం అన్నమాట ఇది. అధునా అగ్నిం స్తౌతి, ఆ అగ్ని విద్య, ఆ అగ్ని గురించి ఇక్కడ స్తౌతి అంటే స్తుతిస్తారు. అనంతలోకాప్తిం, స్వర్గలోక ఫలప్రాప్తి సాధనం. అనంతలోకాప్తిం అంటే స్వర్గలోక ఫలప్రాప్తి సాధనం. భాష్యం అంటే నేను ముందే చెప్పాను, భాష్యము అంటే భాష్యకారులు ప్రయోగించినటువంటి పదాల యొక్క అర్థంతో సహా వివరిస్తారు. ఇక్కడ అనంతలోకాప్తిం అనేటువంటిది అక్కడ మనకి ఉపనిషత్ మంత్రంలో కూడా వచ్చింది. ఆ మంత్రానికి అర్థం కూడా చెప్తున్నారు. అనంతలోకాప్తిం అంటే స్వర్గలోక ఫలప్రాప్తి సాధనం ఇది. ఏతత్ అథో అపి ప్రతిష్టాం ఆశ్రయం జగతః విరాట్ రూపేణ. ఈ జగత్తంతా కూడా విరాట్ రూపంలో ఉంటుంది. ఈ విరాట్ రూపం అంటే మీకు పురుష సూక్తం తెలిస్తే, పురుష సూక్తం చదివేటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో రజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఇదంతా కూడా విరాట్ పురుష వర్ణన. ఇన్నిన్ని రూపాలుగా అంటే ఇన్నిన్ని దేవతా రూపాలుగా పొందకుండా ఉండక ముందు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది హిరణ్యగర్భ రూపం, అదే హిరణ్యగర్భ అవస్థ. ఏతం అగ్నిం మయా ఉచ్యమానం, నాతోటి చెప్పబడేటువంటి విద్ధి జానీహి. విద్ధి అంటే జానీహి. త్వం నిహితం స్థితం గుహాయ విదుషాం బుద్ధౌ నివిష్టం ఇత్యర్థః. బుద్ధిమంతుడైనటువంటి పురుషుని యొక్క బుద్ధిలో స్థిరంగా ఉండి తెలుసుకోనాయన అని చెప్పి చెప్తారనమాట. ఇదం శృతేర్వచనం. ఇక్కడ తర్వాత మంత్రంలో ఏంటంటే శృతివాక్యం ఏదైతే ఉందో అది చెప్తారు. అది 15వ మంత్రము. ఓం లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకాయావతీర్వా యథావా సచాపి తత్ప్రత్యవదద్యథోక్తం అధాస్య మృత్యు పునరేవాహ తుష్టః. శృతేర్వచనం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఉపనిషత్తులో ఇలా చెప్తున్నాము అని చెప్పడం అనమాట. అంటే ఉపనిషత్కారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటిది అని నేను తీసుకోవచ్చు. ఈ ఉపనిషత్ అంటే ఇక్కడ యమ ఉవాచ లేదా నచికేత ఉవాచ మృత్యు ప్రోక్తం మృత్యో ప్రతిజ్ఞ ఇలా కాదు, ఇది ఉపనిషత్తులో ఈ విధంగా చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఉపనిషత్తే చెప్తోంది, నేను ఇలా చెప్తున్నాను అని చెప్పి ఉపనిషత్తు మనకు చెప్తోంది అనమాట. దీని పదచ్చరం లోకాదిం అగ్నిం తం ఉవాచ తస్మై యా ఇష్టక యావతి వా యథా వా స చ అపి తత్ప్రత్యవదత్ అధ ఉక్తం అధ అస్య మృత్యు పునః ఏవ ఆహ తుష్టః. పునః ఏవ ఆహ, ఈ విధంగా ఆహా అంటే చెప్పారు. తుష్టః అంటే సంతోషించినటువంటి. ఎవరు? మృత్యు తుష్టః, మృత్యు సంతోషించారు. దేనికి సంతోషించారు? తత్ ప్రత్యవదద్యథోక్త. తత్ ప్రతి అవదత్ యథా ఉక్తం యథోక్తం, యథా ఉక్తం యథోక్తం అంటే మృత్యు నచికేతసునికి ఏదైతే చెప్పారో దాన్ని ప్రతి అవదత్. ఎవరు ఇక్కడ ప్రతి అవదత్ అంటే నచికేతసుడు ప్రతి అవదత్ అంటే తిరిగి చెప్పాడు అని. నచికేతసుడి గురించి ఒక విశేషం నిన్న చెప్పాను, ఏకసంథాగ్రహి అని. మృత్యువు తను చెప్పినటువంటి అగ్ని విద్యని నాయన నువ్వు చక్కగా బుద్ధిని స్థిరంగా చేసుకుని విను అని చెప్పి ఇంతకుముందు మంత్రంలో చెప్పారు. నిన్న నచికేతసుడు ఏకసంథాగ్రహి అని నేను చెప్పి ఉన్నాను. ఆ ఏకసంథాగ్రహి అనే దానికి నిరూపణ ఏంటంటే ఇదే మంత్రం. ఇది గత మంత్రంలో నచికేతసునికి నాయన ఇది నాకు తెలిసింది బుద్ధి గుహలో, అంటే బుద్ధిని ఆశ్రయించి చక్కగా శ్రద్ధగా సమాహిత చిత్తంతో విను నాయన అని చెప్పి అక్కడ అగ్ని విద్యను చెప్పటము, దాన్ని యథాతథంగా తత్ ప్రతి అవదత్ యథా ఉక్తం యాజ్ ఇట్ ఈజ్. మృత్యు ఏ విధంగా అయితే ఎక్కడ ఏ విధానం చేయాలని చెప్పారో, ఎక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పారో, ఎక్కడ ఏ వివరణ ఇచ్చారో యథాతథంగా నచికేతసుడు యమధర్మరాజు అడిగారన్నమాట. నాయన ఇప్పుడు నీకు ఏమర్థమైంది అని అడిగారు గత మంత్రం తర్వాత. ఆ అడిగిన దాన్ని నచికేతసుడు రిపీట్ చేసి చెప్పాడు. ఆ చెప్పిన దాంతో తుష్టః మృత్యు తుష్టః
అంటే యమధర్మరాజు సంతోషించారు అని. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే శృతేహ వచనం అని చెప్పారు. అంటే ఉపనిషత్తులో ఇది వివరణ అన్నమాట. యథాతథంగా అగ్నివిద్య, తను అడిగినటువంటి అగ్నివిద్య అంటే బ్రహ్మలోక అనంతలోక ప్రాప్తి సాధనమైనటువంటి అగ్నివిద్య, అంటే బ్రహ్మలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఉపాసనా విద్య. ఇది జ్ఞానం కంటే ఒక చిన్న స్టెప్ కిందకి ఉంది. అందుకనే ఇది రెండవ మంత్రము. రెండవ వరము. మూడవ వరంలో బ్రహ్మజ్ఞానమే అడుగుతాడు నచికేతసుడు. అది ఆల్రెడీ కఠోపనిషత్తు విని ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది, తెలిసి ఉంటుంది. తెలియకపోయినా మూడో మంత్రంలో దీని గురించి నేను వివరంగానే చెప్తాను. నాకు తెలిసినంత, నాకు తెలిసినంత, గురువుల ద్వారా విన్నంత, అర్థమైనంత, చెప్పగలిగినంత. సో ఇక్కడ ఏంటంటే రెండవ వరంలో ఉపాసన గురించి అడిగారు. మొదటి వరంలో తండ్రి యొక్క సుఖం కోసం అడిగాడు. తండ్రి గుర్తుపట్టాలి, కోపం పోవాలి, సుఖంగా రాత్రి నిద్రపోగలగాలి, తదనంతరం రాత్రులు నిద్రపోగలగాలి. ఇది ప్రథమ వరం అడిగాడు. రెండవ వరంలో ఉపాసన విద్య అడిగాడు. మూడో వరంలో జ్ఞానప్రాప్తి అడుగుతాడు. అది అక్కడ వివరిస్తాను. సో ఇక్కడ రెండవ వరంలో మృత్యువు చెప్పటము, నాయన నీకేం అర్థమైంది అని అంటే యథాతథంగా ఇతను రిపీట్ చేయటం, దాంతో మృత్యువు సంతోషించారు అని ఇంతవరకు చెప్పి వదిలేశారు. సంతోషించితే ఏమైంది, గురువు సంతోషిస్తే శిష్యుడికి ఏంటి అనేటువంటిది తర్వాత మనకు అర్థమవుతుంది ఎలాగో. సో ఇప్పటికీ ఇది 15వ మంత్రంలో సంక్షిప్త అర్థము. దీన్ని ఇప్పుడు శాంకర భాష్యంలో భగవత్పాదుల వారు దీన్ని వివరణ ఎలా ఇచ్చారు, భాష్యం ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది శాంకర భాష్యం 15వ మంత్రానికి చూడండి. ఇదం శృతేర్వచనం అనేటువంటిది మంత్రాత్ పూర్వం ఏవ మయా ఉక్తం. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, దాని గురించి వివరణ కూడా చెప్పాను. సో ఇక్కడ భాష్యము లోకాదిం అనే దాని దగ్గర నుంచి మొదలవుతుంది. లోకాదిం అంటే లోకానాం ఆదిం ప్రథమ శరీరిత్వాత్ అగ్నిం. అంటే ఇక్కడ అగ్ని అనేటువంటిది ఆ హిరణ్య గర్భుడు. ప్రథమ శరీరత్వాత్ అంటే ఫస్ట్ శరీరధారి అయినటువంటి. శరీరధారి ఎవరు? ఫస్ట్ శరీరధారి అంటే మన పురాణాలు కూడా ఇదే చెప్తాయి, బ్రహ్మ అని. అంతేనా? లేకపోతే బ్రహ్మ కంటే కూడా పూర్వం ఇంకెవరికన్నా శరీరం ఉందా? సో లోకాదిం అంటే లోకానాం ఆదిం, లోకాముల యొక్క ఆది మొదలు. ప్రథమ శరీరిత్వాత్ అగ్నిం తం ప్రకృతం నచికేతసా ప్రార్థితం. నచికేతసునితోటి ప్రార్థింపబడినటువంటి, ప్రకృతం అంటే ప్రస్తుత అంశమైనటువంటి ప్రకరణ, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ప్రకృతం. నచికేతసా ప్రార్థితం, నచికేతసునితోటి ప్రార్థింపబడినటువంటి. ఉవాచ అంటే ఉక్తవాన్. ఎవరు ఉక్తవాన్? ఎవరు అంటే మృత్యు. అక్కడ అదే తెలుస్తుంది చూడండి. ప్రార్థితం ఉవాచ ఉక్తవాన్ మృత్యు తస్మై. తస్మై అంటే అతని కొరకు. అతని కొరకు అంటే ఎవరి కొరకు అని డౌట్ వస్తుంది కదా. అతని కొరకు చెప్పారు. ఎవరి కొరకు? ఇక్కడ ఇద్దరే ఉన్నారు. మీకు నేను 2-3 సార్లు చెప్పడం కానివ్వండి, మీరు సహజంగానే మీరు కూడా ఇంచుమించు ఏకసంధాగ్రహాలనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ తస్మై ఎవరు అనగానే మీకు నచికేతసం అనేటువంటిది, నచికేతసే అనేటువంటిది అర్థమైపోయి ఉంటుంది. అది చతుర్థి విభక్తి రూపము. నచికేతసుని కొరకు చెప్పారు. కించ యా ఇష్టకా చేతవ్యాహ స్వరూపేణ యావతీర్వా సంఖ్యయా. ఇష్టక అంటే ఇటుక అనేటువంటి ఒక అర్థం కూడా ఉంటుంది. ఇటుక అనేటువంటి అర్థంలోనే సామాన్యంగా వివరణ కూడా ఇస్తారు. ఆ ఇటుక సైజ్ అంతా, ఎన్ని ఇటుకలు పేర్చాలి, ఎలా పేర్చాలి, ఇదంతా కూడా ఆ వివరణ ఉంటాయి. యావతీర్వా అంటే సంఖ్యాయ, యథావా చీయతే అగ్ని ఏన ప్రకారేణ సర్వం ఏతత్ ఉక్తవాన్ ఇత్యర్థః. సో ఇటుకలు ఏ సైజులో ఉండాలి, ఎన్ని ఇటుకలు కావాలి, ఎలా పేర్చాలి, ఏ విధంగా అగ్ని చయనం చేయాలి, ఏ విధంగా, ఇదంతా సామాన్య అర్థంలో తీసుకుంటే. కానీ విశేష అర్థం ఏంటంటే ఏ విధంగా ఉపాసన ద్వారా బుద్ధి యందు లేదా అంతఃకరణంలో మనం అగ్ని ప్రజ్వలన చేయాలి, అంటే ప్రాణశక్తిని ప్రజ్వలన చేయాలి, దాని విధానం ఏంటి, అదంతా కూడా సర్వమేతత్ ఉక్తవాన్. కహ ఉక్తవాన్ అంటే ఎవరు చెప్పారు? ఇదంతా ఎవరు చెప్పారు అని అంటే ఇది అర్థ సచ అపి. ఇక్కడ ఫస్ట్ ఎవరెవరికి చెప్పారు అంటే యమధర్మరాజు నచికేతసుడికి చెప్పారు. అక్కడ తస్మై నచికేతసే అని చెప్పుకున్నాం కదా. సో అతని కోసం చెప్పి ఉన్నారు యమధర్మరాజు.
సచ అపి నచికేతాః తత్ మృత్యునా ఉక్తం. సచ అపి నచికేతాః తత్ మృత్యునా ఉక్తం. అంటే ఇప్పుడు నచికేతసుడు రిపీట్ చేయబోతున్నాడు. నచికేతసా తత్ మృత్యునా ఉక్తం. మృత్యువు ద్వారా చెప్పబడినటువంటి, గ్రహింపబడినటువంటి, ఉపదేశింపబడినటువంటి యథావత్ ప్రత్యయేన అవదత్ అంటే ప్రతి అంశాన్ని కూడా యథావత్ యాజ్ ఇట్ ఈజ్గా అవదత్ ప్రతి ఉచ్చారితవాన్ అంటే తిరిగి చెప్పాడు, అప్పచెప్పాడు అని మనం సామాన్యంగా అంటాం కదా. ఒక్కసారి వినగానే అగ్ని విద్య మొత్తం యమధర్మరాజు ద్వారా విన్నటువంటి అగ్ని విద్యని యమధర్మరాజు, నాయన ఇప్పుడు నీకు ఏం అర్థమైందో చెప్పు అని అడగగానే యథాతథంగా వివరణతో సహా ఒక్క పొల్లు పోకుండా అంటాం చూడండి, ఆ విధంగా ప్రతి ఉచ్చారితవాన్ అథ తస్య ప్రతి ఉచ్చారణేన తుష్టః సన్ అంటే సంతోషించినటువంటి వాడైనటువంటి మృత్యు. తస్య ప్రతివచనేన ఎవరి ప్రతివచనేన అంటే నచికేతసుని యొక్క ప్రతివచనేన అంటే తిరిగి చెప్పటం ద్వారా, చెప్పబడటంతో తుష్టః సన్ అంటే సంతోషించినటువంటి మృత్యు పునః ఏవ ఆహా తిరిగి ఈ విధంగా చెప్తున్నారు. వరత్రయ వ్యతిరేకేణ అన్యం వరం దిత్సుః. ముందుగా యమధర్మరాజు ఈయనకు అనుగ్రహించినటువంటిది 3 వరాలు. సో వ్యతిరేకేణ అంటే దానికి ఆపోజిట్గా, దాన్ని తిరస్కరించటం అని కాదు, దానికి భిన్నంగా. భిన్నంగా అంటే ఇంకా అధికం కూడా ఇచ్చి ఉండవచ్చు, తగ్గించి కూడా ఉండవచ్చు. విపరీతం అంటే అదే అర్థం, అక్కడ వ్యతిరేకం అంటే అదే అర్థం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. వ్యతిరేకేణ అన్యం వరం దిత్సుః. ఇంకొక అన్యం వరం దిత్సుః. దిత్సుః అంటే దాతుం ఇచ్చుః అని చెప్పి నేను చెప్పాను. దాని వ్యుత్పత్తి, దాని అర్థం కింద దాతుం ఇచ్చుః అంటే ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 3 వరాలు ఇస్తానని మొదలుపెట్టారు. మొదటి వరం కింద తండ్రి గురించి అడిగాడు, 2వ వరం కింద ఈ అగ్ని విద్య గురించి, ఉపాసన అగ్ని విద్య గురించి అడిగాడు. ఆ అగ్ని విద్య నీకు ఏం అర్థమైందంటే దాన్ని యథాతథంగా యమధర్మరాజుకి అప్పచెప్పేశాడు. అప్పచెప్పగానే యమధర్మరాజుకి, ఏ గురువుకైనా కూడా ఎంత సంతోషం ఉంటుంది చూడండి. ఆ సంతోషించినటువంటి యమధర్మరాజు 3 వరాలకి ఇంకా ఎక్కువగా ఇంకొక వరం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కథం అంటే ఎలా అనేటువంటిది తర్వాత మంత్రంలో మనకు చెప్పబోతున్నారు. చెప్పండి. ఓం తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాం చేమామనేక రూపాం గృహాణ. ఓం తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాం చేమామనేక రూపాం గృహాణ. ఇది 16వ మంత్రము. దీని పదచ్ఛేదము తం అబ్రవీత్ ప్రియమాణః మహాత్మా వరం తవ ఇహ అద్య దదామి భూయః తవ ఏవ నామ్నా భవిత అయం అగ్నిః శృంకాం చ ఇమాం అనేక రూపాం గృహాణ. ఈ మంత్రానికి, ఈ ఉపనిషత్ మంత్రానికి సంక్షిప్త అర్థం ఏంటంటే, అలా చెప్పబడినటువంటి నచికేతసుడి పట్ల ప్రియమాణ అంటే ప్రీతి చెందినటువంటి వాడైనటువంటి మహాత్మా. మహాత్మా అంటే ఇక్కడ యమధర్మరాజు. వరం తవ ఇహ అద్య దదామి భూయః నేను నీకు ఇప్పుడు ఇంకొక వరం ఇస్తాను. తవైవ నామ్న, తవ ఏవ నామ్న నీ పేరుతోటే, నీ పేరుతోటే భవిత అయం అగ్ని అంటే ఈ అగ్ని ఇక ముందు నీ పేరుతోటే పిలువబడుతుంది. భవిత నీ పేరుతోటే అవుతుంది అంటే నచికేత అగ్ని. దీన్నే నచికేత అగ్ని విద్య అని కూడా అంటారు. దీన్ని కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు అని నాకు అర్థమైంది. కాకపోతే 100% కన్ఫర్మేషన్ రావాలి అంటే అది వాళ్ళతో కూర్చుని అది చేయించాలి. అది చేయించాలి అంటే నేను ఇద్దరితోటి ముచ్చటిస్తే అట్లీస్ట్ ఒకళ్ళతోటి అయితే నేను ఇది అడగటం జరిగింది. 21 లక్షలు మినిమం అవుతుంది అది. సో తవైవ నామ్న భవితా అయం అగ్ని శృంకాం శృంకాం చేమాం అనేక రూపాం గృహాణ. నేను నీకు ఇంకొకటి కూడా ఇస్తున్నాను. ఏది? నచికేత అగ్ని అనేటువంటిది
నీ పేరుతోటి ఈ అగ్ని విద్య పిలువబడుతుంది. అంతేకాకుండా నేను నీకు ఇంకొక రత్నహారాన్ని కూడా బహుకరిస్తున్నాను. చేమాం అనేక రూపాం గృహాణ, ఇది కూడా తీసుకో నాయన అని చెప్పి ఇచ్చారు. అంటే రెండో వరానికి అనుబంధంగా ఇంకొక 2 సబ్ ఐటమ్స్ వచ్చేసాయి. ఒకటేంటి, నచికేతసుని యొక్క పేరుతోటి నచికేతాగ్ని అనేటువంటి పేరు ఆ అగ్ని విద్యకి. ఇంకొకటి ఒక హారాన్ని ఇచ్చాడు. ఆ హారం ఎటువంటిది అనేటువంటిది శాంకర భాష్యంలో వివరంగా వస్తుంది. ప్రస్తుతానికి అది హారము అని మాత్రమే చెప్తున్నాను నేను కూడా. శృంకాం చేమాం అనేక రూపాం గృహాణ, ఇది కూడా తీసుకో అని ఇచ్చేశారు. ఇప్పుడు శాంకర భాష్యంలోకి వెళ్దాము. తం నచికేతసం అబ్రవీత్ ప్రియమాణః శిష్య యోగ్యతాం పశ్యన్ ప్రియమాణః ప్రీతిం అనుభవన్ మహాత్మా క్షుద్రబుద్ధి వరం తవ చతుర్థం ఇహ ప్రీతి నిమిత్తం అద్య ఇదానీం దదామి. అంటే తం నచికేతసం అబ్రవీత్ ప్రియమాణః శిష్య యోగ్యతాం, అంటే శిష్యుని యొక్క యోగ్యతను చూసి గురువు సంతోషించి పశ్యన్ ప్రియమాణః అంటే సంతోషంతో, గురువు అనుగ్రహంతో శిష్యుని చూస్తే ఎలా ఉంటుంది, తండ్రి ప్రేమపూర్వకంగా చూస్తే బిడ్డకి ఎలా అనిపిస్తుంది, ఇది అందరికీ అనుభవం ఉండే ఉంటుంది, తండ్రి కానీ తల్లి కానీ. అదే కోపంగా చూస్తే ఎలా ఉంటుందో చూసే ఉంటారు. అలాగే సంతోషంతో బిడ్డ యొక్క సక్సెస్ పట్ల ఏదైనా సాధించినప్పుడు బిడ్డని తల్లి తండ్రి ఎలా చూస్తారు అది అనుభవించే ఉంటారు అందరూ కూడా. అలాగే గురువు శిష్యుడిని ప్రీతిపూర్వకంగా చూస్తే ఎలా ఉంటుంది, అలా ఇక్కడ వివరణ అనమాట. పశ్యన్ ప్రియమాణః ప్రీతిం అనుభవన్ మహాత్మ అక్షుద్ర బుద్ధి. అక్కడ సవర్ణంలో ఆకారానికి అకారం పరమైన కూడా ఆకారమే అవుతుంది. అక్కడ అది ప్లుతం కాదు, హ్రస్వము దీర్ఘము ప్లుతం 3 ఉంటాయి పదంలో. అకారంలో హ్రస్వకారము దీర్ఘాకారము ప్లుతాకారం ఉంటుంది. కానీ సంధి అయ్యేటప్పుడు కూడా సంధి అంతా కూడా ఇక్కడ దీర్ఘాకారానికి అకారం పరమైతే దీర్ఘాకారమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మహాత్మ అక్షుద్ర బుద్ధి. అక్షుద్ర బుద్ధి అని అంటే యమధర్మరాజు అనమాట. అంటే ఎటువంటి భేదం లేనటువంటి వాడు అని తీసుకోవచ్చు ఇక్కడ, ఎటువంటి కపటం లేనటువంటి వాడు అని కూడా తీసుకోవచ్చు. అక్షుద్ర బుద్ధి వరం తవ చతుర్థం, 4వ దాని కింద ఇస్తున్నాను. ప్రీతి నిమిత్తం అద్య ఇదానీం. అద్య ఇదానీం అంటే ఇప్పుడే, ఇప్పుడు ఇస్తున్నా. అద్య అంటే ఈరోజు అనే అర్థం వస్తుంది. అద్య అంటే ఇదానీం ఏవ, ఇదానీం ఇప్పుడే ఇచ్చేస్తున్నా. ఇదానీం దదామి భూయ పునః ప్రయచ్ఛామి, ఇస్తున్నాను. తవైవ అంటే నచికేతసః నామ్నా అభిధానేన, అభిధానము అభిధేయము. ఉదాహరణకి స్వామీజీ అని పిలిచారు, అది అభిధానము. అభిధేయ వస్తువు ఏంటంటే స్వామీజీ, అభిధేయ పదార్థం ఏంటంటే స్వామీజీ. అది అభిధాన అభిధేయ సంబంధం అన్నమాట. అభిధానము అభిధేయము. సో అభిధానేన అంటే నచికేతస అనేటువంటి పేరుతోటి. అభిధేయం ఏంటంటే ఇక్కడ ఆ ఉపాసన విద్య, అగ్ని విద్య. అభిధానేన ప్రసిద్ధ భవిత, ప్రసిద్ధమవుతుంది. మయా ఉచ్యమాన అయం అగ్ని, నాతోటి ఉచ్యమాన చెప్పబడినటువంటి ఈ అగ్ని విద్య. కించ అంతేకాకుండా శృంకాం శబ్దవతీం రత్నమయీం మాలాం అంటే రత్నహారము అనేటువంటిదే సామాన్య అర్థం వస్తుంది. రత్నమాలాం ఇమాం అనేక రూపాం విచిత్రాం గృహాణ అంటే స్వీకురు, తీసుకో. ఇక్కడ ఈ విశేషణాలు ఏంటంటే శబ్దవతీం, రత్నమయీం, అనేక రూపాం, విచిత్రాం, ఇలాంటివన్నీ కూడా విశేషణాలు. దేనికి అనంటే హారము, శృంకాం అనేటువంటిది ఏదైతే చెప్పారో, శృంకాం అంటే హారము అనేటువంటి అర్థంలో సామాన్యంగా అనిపించినప్పటికీ శాంకర భాష్యంలో ఇది ఏం చెప్తున్నారు అనేటువంటిది చూడండి. యద్వా శృంకాం, శృంకాం అంటే అకుత్సితాం గతిం. అకుత్సితాం గతిం అంటే వక్రగతి లేనటువంటిది. వక్రగతి లేనటువంటిది ఏంటి? బ్రహ్మలోక ప్రాప్తి. అంటే కర్మమయీం, కర్మలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ కర్మలతో కూడుకున్నటువంటిది అని చెప్పడంలో అర్థం ఏంటంటే, వేదంలో చెప్పబడినటువంటివి శాంకర భాష్య పరంగా చూస్తే 2 మార్గాలు, కర్మ మార్గము, జ్ఞాన మార్గం. ఉపాసనని కూడా కర్మలోనే కలిపేస్తారు. అందుకనే కర్మమయీం గృహాణ, కర్మమయీ ఈ విధంగా తీసుకోవాలి.
తీసుకుంటే అక్కడ ఉపాసన విద్య అనేటువంటిది కర్మమయీం అనేటువంటి దానికి సరిపోతుంది. కర్మ ప్లస్ ఉపాసన. మామూలుగా కాండత్రయము అంటారు, భక్తి లేదా ఉపాసన, వేదం కాండత్రయం అంటారు. కాండత్రయం అయినప్పటికీ ఏంటి ఆ మూడు అంటే కర్మ, భక్తి, జ్ఞానం అని చెప్తారు. కానీ శృతిపరంగా చూస్తే కర్మ ప్లస్ భక్తి కర్మ కిందకే తీసుకుంటారు, జ్ఞానకాండ వేరే తీసుకుంటారు. అంటే అక్కడ కాండద్వయమే. దీన్నే భగవద్గీతలో కూడా కాండత్రయం అని చెప్పినప్పుడు ప్రథమ షట్కం 1 నుంచి 6 అధ్యాయాలు కర్మకాండ, 7 నుంచి 12 వరకు భక్తికాండ, 13 నుంచి చివరి వరకు 18 వరకు జ్ఞానకాండ, ఇలా కూడా చెప్తారు. కానీ ఇది కర్మమయీం అంటే ఉపాసన అనే తీసుకోవచ్చు. కర్మమయీం అకుత్సితాం గతిం కర్మమయీం గృహాణ, దీన్ని గ్రహించు, స్వీకరించు. అన్యతపి కర్మ విజ్ఞానం అనేక ఫలహేతుత్వాత్ స్వీకురు ఇది అర్థః. అనేక ఫలహేతు అంటే ఉపాసన ద్వారా అనేక ఫల, కర్మ ద్వారా అనేక ఫలం. అనేక ఫలం అయినప్పటికీ కూడా ఇక్కడ అనంతలోకాప్తిం అనే ముందు చెప్పుకున్నాం ఇంతకుముందు. సో పునరపి కర్మస్థుతిం ఏవ ఆహా. కర్మస్థుతిం అంటే ఇక్కడ ఉపాసన అనే తీసుకోవాలి. ఈ కర్మస్థుత్యర్థము ఏం చెప్తారు అనేటువంటిది ముందుగా అగ్నిస్తౌతి అని చెప్పుకున్నాం. అగ్నిని స్తుతించారు, అగ్ని విద్యని స్తుతించడం అనమాట. అక్కడ అగ్ని విద్యను స్తుతించారు, ఇక్కడేమో పునః అపి కర్మస్థుతిం ఏవాహ, కర్మని స్తుతిస్తారు. అంటే ఏంటి, ఈ అగ్ని విద్య యొక్క ఫలితం ఏంటి, ఎలా చేస్తే ఏం ఫలితం లభిస్తుంది అనేటువంటి వివరణ వస్తుంది. సామాన్య అర్థము కర్మ మార్గం అని వచ్చినప్పటికీ కూడా కర్మ ప్లస్ ఉపాసన రెండూ కలిపి కర్మకాండ అని స్వీకరిస్తారు మహాత్ములు. ఎస్పెషల్లీ అద్వైత సిద్ధాంతం ప్రకారం వచ్చేటప్పటికి రెండే, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, కర్మకాండ, జ్ఞానకాండ. ఆ కర్మకాండ యొక్క అంటే కర్మకాండని పూర్తిగా నిరాకరించటం లేదు. నిరాకరించటం లేదు అంటే అర్థం ఏంటంటే అందులో మునిగిపోండి అని కాదు. యోగ్యతని బట్టి కర్మకాండని కొంతవరకు ఆచరించి జ్ఞానంలోకి ప్రవేశించేటువంటి అర్హతని సంపాదించాల్సి ఉంటుంది. ఆజీవన పర్యంతము కర్మకాండలో మునిగిపోమని చెప్పి జ్ఞాన మార్గం చెప్పదు. శంకర భగవత్పాదులు వంటి వారు దహిజ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే, జ్ఞానంతో తుల్యమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు 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 అనే చెప్తారు. ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడానికి ముందు నచికేతసుడి ద్వారా ఇది అడగబడినటువంటిది కాబట్టి అది చెప్పి దాని గురించి విశిష్టత కూడా చెప్తున్నారు. అంటే ఇతని యోగ్యతని అనుసరించి ఇంతవరకు దీంట్లో బెనిఫిట్ ఉందనే చెప్పాలి. బెనిఫిట్ ఏమి ఉండదయ్యా అని చెప్పట్లేదు గురువు. బెనిఫిట్ ఉంది, కాకపోతే తర్వాత వెళ్తే మీకు అర్థమవుతుంది. ద్వితీయాధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ స్పష్టంగా జ్ఞాన మార్గం యొక్క విశిష్టత చెప్తూ ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలో చెప్తారో అవన్నీ అక్కడ వివరిస్తాము. ఈ రోజుకి ఇక్కడ 16వ మంత్రంతో మనము విరమించడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకున్నది 2 మంత్రాల 14, 15, 16 3 మంత్రాలు మాత్రమే చెప్పుకోగలిగాము. చక్కగా ఏకాగ్రచిత్తంతో వింటే 2వ అధ్యాయంలో విశిష్టంగా జ్ఞాన మార్గం గురించి, ఆత్మజ్ఞానం గురించి లేదా బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఇవన్నీ కూడా పర్యాయ పదాల కింద తీసుకోవాలి. పరబ్రహ్మ ప్రాప్తి సాధనము అయినటువంటి జ్ఞాన వివరణ అంతా కూడా అక్కడ వస్తుంది. ఈ రోజుకి ఇక్కడ విరమిద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.